హాయ్ హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజైతే చికెను తొక్కు పచ్చడి అయితే చేస్తున్నానండి. అర కేజీ చికెన్కి చక్కగా పక్కా కొలతలతో అయితే చెప్తాను. ఈ కొలతలతో చక్కగా చేశారంటే మీకు కూడా మంచిగా చికెన్ పచ్చడి అనేది పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. చాలా బాగా వచ్చిందండి. చూసారు కదా, వేడి వేడి అన్నంలోకి ఒక ముద్దలోకి తింటే చాలు మనకి చికెన్ పచ్చడి అనేది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేది. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 10 లవంగాలు అయితే తీసుకున్నానండి. 10 లవంగాలు, ఒక 2-3 యాలక్కాయలు, స్టార్ పువ్వు సగం అయితే వేసుకోవాలి. ధనియాలు అయితే ఒక 4 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. 4-5 స్పూన్లు వేసుకోండి. 4-5 స్పూన్లు వేసుకున్న తర్వాత చెక్క కూడా ఒక 2 అంగుళాలు అట్లా తీసేసుకొని మొత్తంగా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి ఆయిల్లో లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలండి. మరాఠీ మొగ్గు కూడా ఒకటైతే వేసుకుందాం ఫ్రెండ్స్. మరాఠీ మొగ్గు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకోండి. ధనియాలు మంచిగా ఫ్రై అవ్వాలి. ధనియాలు వేగితే మంచి ఫ్లేవర్ వచ్చింది కదా, ఆ ఫ్లేవర్ వచ్చిందాక ధనియాలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకుందాము. మిక్సీలో వేసేసుకొని మెత్తగా పౌడర్ లాగా పట్టేసిన తర్వాత ఇది కూడా పక్కకు పెట్టేసి బాండీలో ఒక 1/4 టీ స్పూన్ మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ నిండా జీలకర్ర, ఆవాలు అయితే ఒక 2 స్పూన్లు వేసుకుందాము. 2 స్పూన్లు వేసేసుకొని ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోండి. మనం ఏది చేసినా కానీ అస్సలు మాడకుండా అయితే చూసుకోండి, అప్పుడే మనకి పచ్చడి అనేది బాగా వచ్చింది. ఇప్పుడైతే ఇవి కూడా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీలో వేసేసుకొని పౌడర్ చేసి పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసిన తర్వాత చికెన్ అయితే 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ వచ్చి సాల్ట్ అయితే వేసుకుందాము. ఈ చికెన్ ముక్కలు మనకి చికెన్ పచ్చడికి అని చెప్పేసి చెప్తే పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళే కట్ చేసి ఇస్తారు. ఇట్లా పెద్ద ముక్కలుగా అయితే తెచ్చుకొని ఒక గ్లాసు నిండా వాటర్ వేసేసి ఇప్పుడు పసుపు ఉప్పు వేసి వాటర్ వేసేసి ఉడకపెట్టాలి. మనం ఒక 15 నిమిషాలు అయితే ఉడకపెట్టేద్దాము. ఉడకపెట్టేసి నీళ్ళన్నీ ఇంకిపోయిందాక ఉడకపెట్టాలండి. ఇట్లా నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత ఇది కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అయితే చిన్న చిన్న పీసుల్లాగా అయితే చేత్తోనే తుంచేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ చికెన్ తొక్కలేం కాబట్టి రోట్లో వేసి అందుకే ఇప్పుడు చేత్తోనే చిన్న చిన్న ముక్కలుగా అయితే అట్లా చేత్తోనే చిన్న చిన్న పీసుల్లాగా అయితే తుంచేసుకోవచ్చు. ఇట్లా తుంచేసుకుంటే చూసారు కదా, అట్లా 1/2 కేజీ నేను లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి. ఇట్లా చేత్తో ఉడకపెట్టిన చికెన్ కాబట్టి చేత్తో ఎట్లా అంటే చక్కగా లేయర్లుగా అయితే వచ్చింది. ఈ చికెన్ కూడా ఇట్లా చిన్న చిన్న పీసుల్లాగా తీసేసుకుంటే మనకు ఉప్పు కారం మసాలా అనేది బాగా పట్టిద్దండి. ఇప్పుడైతే ఇది కూడా పక్కకు పెట్టేసిన తర్వాత పల్లి నూనె అయితే తీసుకుంటున్నాను నేను. వేరుశనగ నూనె అయితే 250 గ్రామ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా వేసుకోండి. మనం వేసిన ధనియాలు మెంతులు ఈ పొడి కూడా పక్కకు పెట్టేసిన తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే నేను కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్లు అయితే పక్కకు పెట్టానండి. అది మళ్ళీ వేసుకుందాము. ఇప్పుడైతే గోరువెచ్చగా అయిన తర్వాత ఆయిల్ మనం తుంచి పెట్టుకున్న చికెన్ వేసేసుకొని సిమ్లో పెట్టేసి మంచి కలర్ వచ్చిందాక ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ ఫ్రై చేయకండి. మంచి కలర్ అయితే రావాలి మనకి. మంచి కలర్ వచ్చిందాక మంచిగా దగ్గరుండి తిప్పుతూ అయితే ఫ్రై చేసుకోండి. ఇందాక తీసి పెట్టాం కదా ఆయిల్ కూడా వేసేసుకొని మనకి 60% ఫ్రై అవ్వాలండి. 60% ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది. ఇట్లా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాము. ఇట్లా ఫ్రై అయిన చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఒక 3 స్పూన్లు అయితే వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు వేసుకున్న తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్తోనే చికెన్ కూడా ఇంకాస్త ఫ్రై అయ్యిద్ది మనకి. అప్పుడు 75% ఫ్రై అయితే చాలు మనకి చికెన్ అనేది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి మనకి గోల్డ్ కలర్ వచ్చిద్ది ఫ్రెండ్స్. అట్లా వచ్చిందాక ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చికెన్ ఏ కలర్ అయితే వచ్చిందో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అదే కలర్ వచ్చింది మనకి. ఇప్పుడైతే మంచిగా ఫ్రై అయిపోయింది. చూసారు కదా, ఇట్లా చూస్తూ ఉంటే మన గంటికి ఇట్లా అంటుకున్నట్టు ఉండిద్ది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇది కూడా స్టవ్ ఆపేద్దాము. స్టవ్ ఆపేసి కొంచెం చల్లారిన తర్వాత ధనియాలు చెక్క లవంగాల పొడి అయితే ఒక 3 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను నేను. 3 స్పూన్లు వేసిన తర్వాత ఆవాలు మెంతులు జీలకర్ర పొడి అయితే 2 స్పూన్లు అయితే వేసుకుంటున్నాను. 2 స్పూన్లు వేసిన తర్వాత 30 గ్రాములు సాల్ట్ అయితే వేసుకోవాలండి. సాల్ట్ చూసి అయితే వేసుకోండి, మరీ వేసేయకండి. 30 గ్రాములు అయితే సరిపోయిద్ది మనకి. 30 గ్రాములు సాల్ట్ వేసుకున్న తర్వాత
కారం అయితే 50 గ్రాములు అయితే వేసుకుందాము. కారం కూడా 50 గ్రాములు వేసేసుకొని మీరు స్పైసీగా తినాలనుకుంటే ఇంకొక 10 గ్రాములు కూడా వేసుకోవచ్చు కారం అనేది. ఇప్పుడు ఈ మొత్తం మసాలా, కారం, ఉప్పు ఇవన్నీ చక్కగా చికెన్లో మొత్తం కలిపేసుకుందాం. అట్లా కొంచెం గోరువెచ్చగా అయితే ఉండిద్దండి. కలిపేసేసిన తర్వాత కొంచెం మనకు గట్టి పడిద్ది. ఎందుకంటే ఈ పొడులన్నీ వేసాం కదా, ఆయిల్ అనేది కొంచెం పీల్చుకునేది మనకి. ఇప్పుడు పక్కకు పెట్టేసి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇంకొకసారి తిప్పేసి మనం 3 నిమ్మకాయలు అయితే, మీడియం సైజు నిమ్మకాయలు 3 నిమ్మకాయలు అయితే ఇట్లా రసం తీసి పచ్చళ్ళు అయితే వేసేసుకోవాలి. 3 నిమ్మకాయలు అయితే వేస్తున్నాను నేను. అర కేజీ పచ్చడికి 3 నిమ్మకాయలు వేసుకోవాలి మనం. ఈ నిమ్మకాయ రసం కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసిన తర్వాత మనకి చికెన్ తొక్కు పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉండేది. ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము. మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి అనేది. చికెన్ కూడా సేమ్ ఇంతేనండి. చికెన్ కూడా సేమ్ ఎట్లాగా చేసుకుంటారు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్.